హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ రివ్యూ. ఎస్ఆర్హెచ్ అభిమాని, వీరాభిమాని ఏంటన్నా నీ ముఖ స్పందన ఏంటి? ఒకసారి ఏ చెప్పు. ఊరుకో ఏడవకు ఊరుకో ఏడవకు ఏడవకు ఏడవకు. ఊరుక. సర్లే. ఎసొంటి 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 స్కోర్లు కొట్టేటోళ్ళం బ్రో. ఏం హాలత్ అయిపోయింది అసలు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ని. ఏరా టీం వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు, సీజన్ స్టార్ట్ అయినప్పుడు 300 కొట్టేస్తాం సీజన్ అన్నారు. 300 నుంచి 180, 160, 120 ఏంట్రా ఈ స్కోర్లు? కాదు, ఆ 150లో కూడా కమ్మిన్స్ 20 రన్స్ 30 రన్స్ కొట్టాల్సి వస్తుంది. అదే కదా. వాడు అసలు ఒక ట్వీట్ పెట్టింది చూడు. ఫస్ట్ మ్యాచ్ 280, సెకండ్ మ్యాచ్ 190, 160, 120, 120. డిక్లైన్ ఎక్కడికి అయితేనే వస్తుంది దిగజారిపోయారా? score. అరే చూసినావా? 160 తర్వాత 120 కొట్టిరు. ఇప్పుడు మళ్ళీ 120 నుంచి కొంచెం పైనకి 150కి వెళ్ళాం. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ 190, ఆ తర్వాత మ్యాచ్ 220, ఆ తర్వాత అయిపోయి 300. టోర్నమెంట్ ఈలోపు అయిపోద్ది. అయిపోద్ది టోర్నమెంట్. అరే టోర్నమెంట్ ఏంట్రా? అయిపోద్ది. ఈలోపు టోర్నమెంట్ అయిపోద్ది అరే వీరు కోలుకునేలోపు. సింగో క్వాలిఫై కావాలంటే 8 మ్యాచెస్ గెలవాలి. ఒక మ్యాచ్ గెలిచాం, ఇంకా 7 మ్యాచెస్ గెలవాల్సింది. ఎన్ని మ్యాచెస్ మిగిలినాయన్న? ఇంకా 9. అంతే. అంతే, కరెక్టేలే. అదే కదా. 9లో 7 చెప్ గెలవాలి, వెరీ సింపుల్. అంతే, వెరీ ఈజీగా సింపుల్. అదే కదా. గెలిచేస్తారు. ఏముంది బ్రో, 2 మ్యాచ్లు దేవుడికి ఇచ్చేస్తే ఇంకా ఏముంది. 7 మ్యాచెస్. ఉమ్, అంతే. ఓకే. చాలా ఈజీ. ఇంకొకటి ఇంకోటి అన్న, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైనా ప్రీవియస్ గా వాళ్ళ టీం కాడిన వాళ్ళు ఇప్పుడు అపోనెంట్ టీంకి వెళ్తే వాళ్ళే పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి అపోనెంట్ గా. అదే ఇప్పుడు కదా. ఇది సిరాజ్. చూస్తూనే వచ్చాం మనం. అసలు ఐపీఎల్ లో ఆ, దిస్ హ్యాపెన్స్ క్వైట్ ఆఫెన్. వాషింగ్టన్ సిరాజ్. సిరాజ్, సుందర్ ఫ్లవర్స్. నేను చెప్పా సిరాజ్ భయ్య తీస్తాడని. మియా మియా వికెట్లు తీస్తాడన్నా తీసాడు. మళ్ళా 3 వికెట్లు. అరే ఓపెనింగ్ అది స్పెల్ లో కాదు, రెండు నాకు ఒకటి వికెట్లు అర్థం అక్కడే కాదు బిస్కెట్ ఎస్ఆర్హెచ్. అయింది. అది కాదు నాకు అర్థం కాదు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అసలు కొంచెం బ్రెయిన్ వాడొచ్చు కదా. ఇప్పుడు సిరాజ్ పవర్ ప్లే లో థర్డ్ థర్డ్ ఓవర్కి వచ్చాడు, థర్డ్ స్పెల్ కి. అభిషేక్ శర్మ కొంచెం అప్పటికే వాడు బాగా ఇస్తున్నాడు, వికెట్ తీసిండు. కొంచెం చూసుకొని ఆడొచ్చుగా. వాడు ఒక్కరు ఆడితే అభిషేక్ శర్మ మొత్తం వచ్చే స్పిన్నే. రషీద్ ఖాన్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు, మంచి వాడికి మ్యాచ్అప్స్. అది వదిలేసి సిరాజ్ గారి దగ్గరికి వికెట్ తీసిండు. ఏమైంది? కొంచెం ఏం లేదు, ఆ పక్క డగ్అవుట్ చూసుంటాడు కమిన్స్ గాడు అని ఉంటాడు. కొట్టు లేదు, నాకు కొట్టు. కొంచెం మ్యాచ్అప్ చూసుకొని మ్యాచెస్ బట్టి ఆడితే ఏం కాదు. కొంచెం బుర్రవాడి అగ్రెసివ్ ఆడకుండా అని అనట్లేదు, కానీ బట్ అట్లీస్ట్ కొంచెం మ్యాచ్అప్ చూసుకొని ఆడుంటే. అసలు వీడు పవర్ ప్లే దాటి ఆడట్లే కదా అభిషేక్ శర్మ అసలు. నేను పవర్ ప్లే అవుట్ అయిపోతా, నాకు పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్ చేయరాదు అన్నట్టు ఆడుతున్నాడు. 5వ మ్యాచ్ ఇది. ఐదో మ్యాచ్. మ్యాచెస్ అయిపోయినాయి, బాటమ్ ఐదు ఆఫ్ ద మ్యాచ్ లో టేబుల్. ఒక్క మ్యాచ్ కూడా పవర్ ప్లే దాటలేము. కానీ ఇంకోటి చూసారా? కిషన్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఒకటి ఆడాడు. 5 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, ఇంతవరకు చేసి చేయలేదు. స్ట్రాంగ్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇంకా చేసింగ్ చేస్తే ఇంకేం గెలుస్తారు? చేజింగ్ చేజింగ్ 200 చేజింగ్ ఓడిపోయింది కదా లాస్ట్ కేకేఆర్ తో. లేదు, కేకే ఫస్ట్ కేకేఆర్ తో బ్యాటింగ్ కదా. కేకేఆర్ తో 200 చేజింగ్ చేస్తూ ఓడిపోయింది. అవునా? ఆ, నేను ఈజీ మ్యాచ్ ఎస్ అనుకున్నా ఎస్ లాస్ట్ ఎస్ ది. ఎస్. మిడిల్ గుడ్ యా. ఆర్డర్స్ లో. కరెక్టే, కేకేఆర్ తో చేసింగ్. అవును. క్లా వెంకటేష్ గారు వచ్చి టపటా కొడతాడు. పడుతుంటే వికెట్స్. కరెక్టే. అసలు సారీ, మై మిస్టేక్. నేను చెప్పింది ఇందాక ఇంకొకటి వాళ్ళు ఇవాళ అసలు ఇందాక అపోనెంట్ నితీష్. టీమ్స్ తో ఆడినట్టు అని చెప్పింది. సిరాజ్ వర్సెస్ ఆర్సీబీ. ఈ రోజు సుందర్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్స్ ఎస్ఆర్హెచ్. వర్సెస్ సన్ రైజర్స్. ఇంకా చాలా మంది ఆడ సమ్మద్ వర్సెస్ సన్ రైజర్స్. అలా అయిపోయింది. కేఎల్ రాహుల్ వర్సెస్. సుందర్ చాలా వాడాడు బ్రో ఇవాళ. నితీష్ రాణా వర్సెస్ వాడికి ఫస్ట్ కేకేఆర్ టైం కూడా అనుకుంటా కదా. ఇచ్చినట్టున్నారు కొద్దిగా. చాలా రోజుల తర్వాత ఇచ్చినట్టు. అప్పట్లో ఆర్సీబీ ఇచ్చింది, మళ్ళీ వీళ్ళే అనుకుంటా టాప్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటింగ్ ఇచ్చింది. కాదు, ఉపయోగించుకున్నాడు. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఇదే అంట, టాప్ 5 లో బ్యాటింగ్ రావడం ఫోర్త్ టైం అంట సుందర్. మరి ఎప్పుడైనా బట్ ఈ టాప్ స్కోర్ అంట 49. మన టాప్ స్కోర్ ఈరో ఐపీఎల్ లో. ఐపీఎల్ టాప్ స్కోర్. కానీ చాలా బాగా ఆడాడు, అంత చాలా ఈజీ కొట్టేశాడు షాట్. సిమర్జీత్ ఓవర్ మొత్తం గేమ్ చేంజ్ చేసేసింది, ఈ 6th ఓవర్. నాకు ఇంకోటి అర్థం కాదు, ప్యాట్ కమిన్స్ ఎందుకు అసలు పవర్ ప్లేలో అసలు స్పిన్ వేయడం, స్పిన్ వేయించాడు అసలు పవర్ ప్లేలో. వేయించి ఈ అభిషేక్ శర్మ ప్రిఫర్స్ స్టార్టింగ్ స్పేస్. ఫస్ట్ ఓవర్స్ వేయిస్తాడు. కానీ మంచి కమిందో మెండిస్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండర్ ఉన్నప్పుడు అక్కడ కమిందో మెండిస్ తో ఒక ఓవర్ ఇస్తే మేబీ ఏమైనా డిఫరెంట్ ఉండేది కావచ్చు. ఎందుకంటే సిమర్జీత్ అసలు ఒక 3-4 మ్యాచెస్ నుంచి బాగా కొట్టించుకుంటున్నాడు. నథింగ్ వెంట వెళ్ళి బ్రో. పవర్ ప్లేలోనే అర్థమైపోయింది వీళ్ళకి. ఫస్ట్ 2 ఓవర్లోనే అర్థమైంది బాల్ అస్సలు బ్యాట్ మీదకి రావట్లే అని. ట్రై చేశారు, డిఫెన్స్ ఆడారు. అయినా మళ్ళా కొద్ది వాళ్ళకి ఊపడం స్టార్ట్ చేశారు, వికెట్లు పడ్డాయి. నితీష్ ఓపులే. కుమార్ రెడ్డి ఒక్కడే నిలబడ్డాడు అనుకుంటే వాడికి అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఇంకోటి అసలు నితీష్ కుమార్ రెడ్డి సీజన్ ఘోరంగా స్ట్రగుల్ అవుతుంది అసలు. కంప్లీట్లీ బాల్ గాన్. టైం టైం చేయడానికి struggle టైమింగ్ అవుతున్నాడు. స్ట్రగుల్ అవుతున్నాడు. చాలా చాలా ఏంటంటే బాగా ఫోర్స్ఫుల్ గా కొడుతున్నాడు, టైమింగ్ అవ్వట్లేదు.
పవర్ జనరేట్ చేయలేకపోతున్నాడు. అన్ని బౌండరీ లైన్ కన్నా ఇంకా చాలా దగ్గరలోనే అవుట్ అదే అయిపోతున్నాడు. కదా, బౌండరీ లైన్ బయటకు కూడా వెళ్ళట్లేదు. బౌండరీ వరకు వెళ్ళట్లేదు అసలు, అక్కడ వరకు ముందే కొద్దిగా గొప్ప క్లాస్ కొద్దిగా నిలబెట్టాడు. తర్వాత క్లాస్ అంకిత్ బాల్ ఎలా పడింది గమనించు చూసారా? చెప్పాలంటే పాపం కొంచెం క్లాస్ ఆడుతున్నాడు ఆడకపోతే కాదు, క్లాస్ అని ఆడుతున్నాడు అనే టైంలో కరెక్ట్ బాగా వేసాడు అసలు. వాడు పేస్ చూసావా, బాల్ అసలు 82-85 వేసి ఉండే, ఆ బాల్ 92 97. వేసాడు. బాగా మంచి వేరి అందులో అప్పుడు వరకు బ్రో సాయి కిషోర్ బౌలింగ్ లో అప్పుడు సైలెంట్ వరకు గా జీటీ ఓవర్ ద వికెట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కదా, బౌలింగ్ లేనప్పుడు మెల్లగా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చాలా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ బాగా అయింది. పర్ఫామ్ చేస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఉన్న ఇంకా వాళ్ళే ఇప్పటి బాగా వరకు పర్ఫామ్ చేస్తున్నారు. పెద్ద రషీద్ తోపులు ఖాన్ కాదు. అంత పర్ఫామ్ చేయకుండానే వాళ్ళ బౌలింగ్ ఇప్పటి వరకు నా లాక్కొచ్చింది. ఇంకా మెల్లగా పిచ్చెస్ లో అవుతూ రషీద్ ఖాన్ కూడా పర్ఫామ్ చేసిండు. మెయిన్ అపోజిట్ టీం స్టార్ పర్ఫార్మెన్స్ సిరాజ్, ప్రసిద్ధ్, సాయి సాయి కిషోర్. కిషోర్ మెయిన్. సాయి సాయి కిషోర్ కిషోర్ మెయిన్ స్పిన్ మెయిన్. వీళ్ళు వికెట్స్. ముగ్గురు లాగుతున్నారు ప్రతి మ్యాచ్. సాయి కిషోర్ సాయి కిషోర్ మిడిల్ ఓవర్స్ చాలా అసలు టెక్నికల్ గా వేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ మాత్రం ఘోరంగా లాగుతున్నాడు అసలు, అవతల టీం ని కొట్టించకుండా. రబాడా వాట్ హ్యాపెన్ టు రబాడా? ఎందుకు ఆడలే? ఏమో మరి. కాబట్టి అదే ఇంటికి ఏదో వెళ్ళాడా? ఇష్యూ వెళ్ళిపోయాడని చెప్పారు. వీళ్ళు అందులో త్రీ ఫారెన్ ప్లేయర్స్ తోనే ఆడుతున్నారు జీటీ వాళ్ళు లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి. ఇంకా వీళ్ళ బ్యాటింగ్ సాయి సుదర్శన్ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. అది శుభ్మన్ బాగా గిల్ వేశాడు. కవర్ చేశాడు. చెప్పానా శుభ్మన్ గిల్ సెకండ్ ఫేవరెట్ గ్రౌండ్ వాడిదని, కొడతాడని. సుందర్ అవుట్ ఆఫ్ సిలబస్ అసలు. ఈ రోజు జాస్ బట్లర్ అరే ఓజన్ ఫామ్ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కూడా బాగాలేదురా. క్యాచ్ డ్రాప్స్, మిస్ ఫీల్డ్స్, క్యాచ్ డ్రాప్ ఈ రోజు ఏం ఫీల్డింగ్ అవ్వలేదంట. మిగతా లేదు అయినాయి బ్రో. అనికేత్ గడే 2 మిస్ ఫీల్డ్స్ చేశాడు. ఫీల్డింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఆ ఫీల్డింగ్ లో అయినా 10-15 రన్స్ తేడా వస్తుంది కదా. కానీ ఆ రౌత్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన వాళ్ళకి బ్యాటింగ్ స్ట్రాంగ్ అని తెలిసి కూడా ఆ బ్లాక్ సాయిల్ పిచ్ మీద, స్లో పిచ్ మీద ఆడారు చూడు. పిచ్ సెలెక్షన్ ఇవాళ అసలు క్యూరేటర్ అనాలిరా. అసలు ఎవడు ఎస్ఆర్హెచ్ క్యూరేటర్? లేదు. ఆ అదే మన స్ట్రెంగ్త్ బ్యాటింగ్ అని తెలిసి కూడా అలాంటి వికెట్ ఇవ్వడం. అదే ఇంకోటి కదా. నాకు తెలిసి ఈ హెచ్సిఏ చైర్మన్ గాడికిను ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ కి కొద్దిగా ఏదో ఫ్రాంచైజ్ కి ఏదో గొడవ ఉంది. వాడు నాకు తెలిసి కావాలని పగబెట్టుకుని ఇచ్చినట్టున్నాడు మీ వాళ్ళకి స్లో వికెట్. అట్లనే అనిపిస్తుంది. అలాగే ఉంది. అట్లనే న్యూస్ కూడా అనిపిస్తుంది. ట్రెండింగ్ అయింది కదా. అదే కదా, అదే పగబెట్టుకున్నట్టున్నాడు. నేను యాక్చువల్గా ఫుల్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అనుకునే వాళ్ళు. నేనైతే ఆ ఫస్ట్ మ్యాచ్ నేను కూడా అదే ఫస్ట్ ఎక్స్పెక్ట్ మ్యాచ్ చేశాను. పిచ్ ఆడతారు అనుకున్నాను నేను. 280 కొట్టిన పిచ్. బౌలింగ్ షమి యాక్చువల్గా ఫస్ట్ స్పెల్ బాగానే వేసాడు. షమి బానే ఇన్నింగ్స్ కూడా ఫస్ట్ స్పెల్ బాగా వేసాడు. ఫస్ట్ 2 overs 6 runs 1 wicket కమిన్స్. జాస్ బట్లర్ వికెట్ పడగానే కొంచెం హోప్స్ ఉండే, అమ్మాయి అట్లీస్ట్ కొంచెం లాక్ వెళ్తారు, గెలుస్తారని కాదు కానీ అట్లీస్ట్ 19th ఓవర్ వరకు వెళ్తాదేమో, కొంచెం హోప్స్ ఉండే. సిమర్జిత్ రాగానే వెళ్ళిపోయింది. కొంచెం అట్లీస్ట్ ఒక చిన్న హోప్ ఉన్న టైంలో అభిషేక్ శర్మ గారికి, రుతర్ఫోర్డ్ కి ఇచ్చాడు బౌలింగ్. అది అసలు అది అర్థం అప్పటికి కాలేదు. అయిపోయిందిరా. ఇట్లా అరే అప్పటికి అయిపోయింది. అప్పటికి అయిపోయింది అనుకోవచ్చు, బట్ అట్లీస్ట్ నువ్వు ట్రై చేస్తావు. రన్నే బాల్. అక్కడ నెట్ రన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ నువ్వు 4 మ్యాచ్లు ఓడిపోయినావు. ఇన్ కేస్ తర్వాత గెలిచినా కూడా నీకు లాస్ట్ లో నెట్ రన్ వస్తుంది. అట్లీస్ట్ నువ్వు 19th ఓవర్ తీసుకెళ్ళి నీకు నెట్ రన్ చేయవద్దు. అట్లా కాకుండా అది నెగిటివ్ మ్యాచ్అప్, లెఫ్ట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండర్ నెగిటివ్ మ్యాచ్అప్ ఎప్పుడు తీసుకెళ్తే అభిషేక్ శర్మకి ఇచ్చిండు, మంచి 4 4 కొట్టిండు ఓవర్లో. జనరల్ గా ఫీల్డింగ్స్ ఓడిపోతున్నాం అని చెప్పేప్పుడు 18-19 overs వరకు తీసుకురావడానికి ట్రై చేయాలి కదా. నెట్ రన్ రేట్ మెయిన్ కదా. అందులో టాప్ 10 టీమ్స్ లో 4 టీమ్స్ వెళ్తాయి కాబట్టి నెట్ రన్ రేట్ ఖచ్చితంగా కావాలంటే అందరూ 2 మ్యాచెస్ గెలిచారు. వాళ్ళు నెట్ రన్ రేట్ వల్లే చాలా పొజిషన్ డిఫరెన్స్ ఉన్నారు. ఆ విషయంలో మా సిఎస్కి చాలా బాగుంటారు. మార్జిన్ తక్కువ చేస్తారు. అవును. ప్రతి మ్యాచ్ నెట్ రన్ రేట్ కోసం ఆడతారు, గెలవడానికి ఆడరు. ఏంటన్నా ఎస్ఆర్ చెట్టుదారి అయిపోయింది. ఏం చేయాలంటారు ఇంకా? ఏమో బ్రో, కొంచెం బ్యాటర్స్ కొంచెం బుర్ర వాడితే బాగుంటది. ఏ టైంలో అటాక్ చేయాలి, ఏ టైంలో అటాక్ చేయకూడదు. లాస్ట్ సీజన్ అందరు 200 ఇంకోటి 200 కొట్టుకున్నారు. ఈ సమర్జిత్ సింగ్ ని వాళ్ళు రీప్లేస్ చేయాలరా. నిజంగా ఈజ్ నాట్ అర్జిత్ సింగ్ వాడు అసలు ఎఫెక్టివ్ కాదు. ఇంకోటి ఒక మంచి స్పిన్నర్ ని పెట్టుకోవాలి, జాంపాన్ ఉంచుకోవాలి లైనప్ లో. జాంపాన్ ఎందుకు తీసేస్తున్నారో అర్థం కావట్లేదు. వాడు కొద్ది గొప్ప మంచి స్పిన్నర్. నాకు అభినవ్ మన్నార్ జస్ట్ 2 matches కి తీసేసింది. నాకు అది అర్థం కాలేదు అవన్నీ. వాడు ఫస్ట్ మ్యాచ్ లో 2 matches అసలు లాస్ట్ లో వచ్చి హిట్టింగ్ ఏదేమని అవుట్ అవుతాడు. ఒక థర్డ్ మ్యాచ్ లో మంచి ఫ్లాప్, ఆపర్చునిటీ లేదు. థర్డ్ మ్యాచ్ లో ఒక్కసారి ఫ్లాప్ అని చెప్పి తర్వాత మ్యాచ్ లో తీసేసిండు వాడిని. వస్తాడులే మళ్ళీ బ్యాక్ మోస్ట్లీ. ఇంకోటి ఓకే. ఇంకోటి చూడు సిమర్జిత్ సింగ్ లాస్ట్ 3 matches ఆడాడు. ఎకనామీ ఫస్ట్ మ్యాచ్ 15, సెకండ్ మ్యాచ్ 14, కానీ థర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చాడు థర్డ్ మ్యాచ్.
అదే కొన్ని లైక్ బ్రో decisions నథింగ్ ఈ మధ్య సంథింగ్ ఈసారి చేంజెస్ విత్ ఎస్ఆర్హెచ్ ఈసారి డైరెక్ట్ సంథింగ్ ఈసారి అది డైరెక్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు కాదు. చేంజ్. ఈసారి డైరెక్ట్ 20కి వెళ్ళాడు శివర్జిత్ సింగ్. ఈసారి ఇంకా నన్ను సెలెక్ట్ చేయగలరు అన్నట్టు. ఒకటే ఓవర్ వేసాడు. ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఒకటి బ్యాటింగ్ వికెట్స్ పెట్టుకొని మంచిగా స్కోర్ చేయాలి. లేదంటే అట్లీస్ట్ పోనీ బౌలింగ్ అన్నా స్ట్రాంగ్ చేసుకోవాలి, అది అవ్వదు. లాస్ట్ ఇది వరకు డెప్త్ అవ్వట్లేదు. తీసుకెళ్లాలన్న, డెప్త్ తీసుకెళ్ళాలి బాగా. కాదు ఆ, ఎస్ఆర్హెచ్ ఏమో బ్రో. మెయిన్ వాళ్ళ స్ట్రాంగెస్ట్ కాంపోనెంట్ ఇస్ బ్యాటింగ్. సో హోమ్ లో నువ్వు 7 మ్యాచ్లు ఉన్నప్పుడు అట్లీస్ట్ 6 మ్యాచెస్ అయినా గెలిస్తే నీకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు కొంచెం మంచి నీ అడ్వాంటేజ్ తగ్గట్టు బ్యాటింగ్ వికెట్ల పైన ఆడితే అట్లీస్ట్ యూఆర్ యూజింగ్ టు దట్ యువర్ అడ్వాంటేజ్. 6 మ్యాచ్లు గెలిచినా ఇంకా అవేలో 3 మ్యాచ్లు గెలిచినా నువ్వు ఈజీగా క్వాలిఫై అయిపోతావు ఆల్రెడీ. అదే కదా, ఎవరన్నా సంబడి హ్యాస్ టు టాక్ రా వాళ్ళ క్యూరేటర్ తోటి. క్యూరేటర్. ఓకే ఓకే, లెట్స్ వైండ్ ఇట్ అప్.